ఆర్టీసీ డిపో బస్ స్టేషన్ ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రాచలం డిపో నుంచి సంస్థకు చెందిన 84 బస్సులు మరో 24 హైయర్ బస్సులతో పాటు మొత్తం 108 నడిపిస్తున్నట్లుగా తెలిపారు. భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వందల సంఖ్యలో బస్సులు భద్రాచలం చేరుతున్నాయని అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం 10,000 బస్సులతో సుమారు 50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే విధంగా తెలంగాణ ఆర్టీసీ సేవలు అందిస్తుందని తెలిపారు. కొంచెం వెనకన్నా ఈరోజు భద్రాచలం డిపో తర్వాత బస్ స్టేషన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఆర్టీసీకి సంబంధించి ఇక్కడ డిపో నుంచి 84 బస్సులు నడిపిస్తున్నాము. అదేవిధంగా హైయర్ బస్సెస్ ఒక 23 నడుస్తున్నాయి. ఇవి కాకుండా మనకి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వేరే స్టేట్లో ఉన్నటువంటి రకరకాల ప్లేసెస్ నుంచి ముఖ్యంగా భద్రాచలం టెంపుల్ టౌన్ కాబట్టి అన్ని రకాలుగా బస్సులు వస్తుంటాయి. సో ఆ విధంగా టోటల్ వందల కొద్ది బస్సులు ప్రతిరోజు నడుస్తుంటాయి. ఇది కాకుండా రాష్ట్రం వ్యాప్తంగా మనము దాదాపు 10,000 బస్సులతోటి ప్రతిరోజు కూడా 60 లక్షల మందిని గమ్యస్థానాలు చేరుస్తాం. దాంట్లో మనకి ప్రధానంగా విమెన్ మహాలక్ష్మి కింద దాదాపు 75% వరకు వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. 40 నుంచి 45 లక్షలు ప్రతిరోజు కూడా విమెన్ దాంట్లో ట్రావెల్ చేస్తారు. దానికి మన మహాలక్ష్మి స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్రీగానే అందరికీ కూడా అలౌ చేస్తాము. దానికి సంబంధించిన రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పటి వరకు 250 కోట్ల పైగా విమెన్ దీని మీద ట్రావెల్ చేయడం జరిగింది. 8,500 కోట్ల రూపాయలు దానిపైగా రూపాయలని వాళ్ళు సేవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇది కాకుండా మనం లాస్ట్ 2 ఇయర్స్లో దాదాపు 2,500 బస్సెస్ని కొత్తవి తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్లోనే దాదాపు 40% బస్సులు లాస్ట్ 2 ఇయర్స్లో మనం తీసుకున్నాము. దీంట్లోనే మళ్ళీ సెల్ఫ్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా కొన్ని 600 బస్సుల వరకు మనకి ఇస్తున్నారు. అందులో 152 ఆల్రెడీ ఇచ్చారు. ఇది కాకుండా హైదరాబాద్ కానీ హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి సిటీస్ని కనెక్ట్ చేస్తూ 800 పైగా మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 3 ఇయర్స్లో హైదరాబాద్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ బస్సెస్